చెన్నై ప్రయాణం పెళ్లి తర్వాత కదా? చెన్నై ప్రయాణం అంటే నేను అక్కడ డ్రామాలు వేస్తూనే ఉండేదాన్ని. చుట్టుపక్కల ఊళ్ళలో అప్పుడంతా ఎక్కువ డ్రామాలు ఉండేవి కదా. అవును. ఆ పల్లెటూళ్ళలో అంతా వెళ్ళి డ్రామాలు, పరిషత్తుల్లో డ్రామాలు అన్నీ వేస్తూ ఉండేదాన్ని. ఒక డ్రామాకి వెళ్ళినప్పుడు మా వారు మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చాడు అక్కడికి. ఓకే ఓకే. అప్పుడు ఆయన మిలిటరీ నుంచి వచ్చాడట, నాకు తెలియదు. మా ఇద్దరికి చాలా గ్యాప్ ఉంది ఏజ్లో. అప్పుడు నాకెంత 16 ఏళ్ళో ఎంతో, అంతే, అంత మించి లేదు. ఈయన మిలిటరీ నుంచి వచ్చి మ్యూజిక్ హార్మోనిస్ట్ ఆ రోజు రాలేదు. అప్పుడంతా డైరెక్ట్గా పాటలు పాడడం, డైరెక్ట్గా చేయడమే కదా, ప్లేబ్యాక్లు అవి ఉండేవి కదా. ఈయన మ్యూజిక్ చేయడం మామూలుగా చేస్తే వెళ్ళిపోయాం. ఆ డ్రామా అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి ఏమో నాకు గుర్తులేదు అసలు. అలాగే నెమ్మదిగా పరిచయం ఏర్పడి ఆయన మాటల్లో పెట్టి అలా పడ్డాం. వాళ్ళు అక్కడ ఆ ఊరే, పెద్దాపురమే, వాళ్ళది కూడా పెద్దాపురమే. అలాగా ఒకటి అలాగా మా ఇద్దరు మనసులు కలిసి సరే. అప్పుడు ఆ ఏజ్లో ఎవరికి అంత గుర్తింపు, ఆలోచించే శక్తి కూడా ఉండదు. 16 ఏళ్ళ వయసులో ఉన్న ఆడపిల్లకి అంత ఆలోచన ఉండదు కదా. సరే అనుకున్న తర్వాత కూడా నాకు మొదటి నుంచి ఒకటే ధ్యేయం ఏంటంటే గృహిణిగా ఉండాలి, మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోకూడదు, సినిమాల్లోకి రాకూడదు. కానీ ఈ మూడు నెరవేరలేదు నాకు. అవును, ఓకే. ఈ మూడు నాకు నెరవేరలేదండి. నేను అనుకున్నవి ఏది కూడా నెరవేరలేదు. ఓకే. మా ఆయన మిలిటరీ, ఇండస్ట్రీకి వచ్చాను. అవును. నేను గృహిణిగా ఇంట్లో ఉండటం లేదు. అంటే ఇంట్లో ఉన్న గృహిణి పనులు చేసుకుంటాను, కానీ ఇంట్లో గృహిణిగా ఉండి ఇల్లు చక్కబెట్టుకునే అంత ఇది లేదు. అది ఆ మూడు అలాగా ఉండి ఒకరోజు అంటే పెద్ద గొడవలు అయ్యాయి మా అత్తగారింట్లోనూ. ఒప్పుకోలేదు. ఓకే. ఆ గొడవలు అయితే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి వాళ్ళ లాయర్లు వచ్చి మా లాయర్లు వెళ్ళి మొత్తానికి ఏదో చేసి నన్ను తీసుకెళ్ళిపోయారు. మా ఆయనతో సంతకం పెట్టించుకొని, ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదని చెప్పి సంతకం పెట్టించుకొని తీసుకెళ్ళిపోయారు. ఓకే. ఆ తర్వాత కొద్ది రోజులు ఆగిన తర్వాత అక్కడి నుంచి లెటర్స్, ఫోన్లు అవి లేవు కదా అప్పట్లో, ఉత్తరాలు అలా వెళుతూ నేను సాయంత్రం ఏదో వాకలు తుడుస్తుంటే ఎవరో ఒక చిన్న లెటర్ పడాడు. అది తీసి చదువుకొని నేను మళ్ళీ రాసి అతను రిటర్న్ వచ్చేటికి స్లిప్ అలాగా వస్తే పోతా ఉండి ఒకరోజు ఏం చేశాను, ఒక డ్రామాకి వెళ్ళొచ్చి మా దొడ్లో అప్పుడంతా పెరట్లో మసాలా వేసుకుంటాం కదా, మా మామిడి చెట్టు కింద పడుకొని నిద్రపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ఎప్పుడో మెలకు వచ్చి లేచి చూస్తే టైం ఎంత అని చూస్తే బయట వీళ్ళు మా నాన్న అమ్మ అందరూ బయట ఉన్నారు. వాళ్ళ వ్యాపారం బియ్యం అది అమ్ముతున్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. అప్పుడు నేను ఈ దొడ్డు తలుపు తీసుకొని వెళ్ళిపోయి కరెక్ట్గా మా ఇంటి దగ్గరికి అప్పుడు జటకా పళ్ళు మా ఊర్లో పెద్దాపురంలో జటకా ఎక్కి అక్కడికి వెళ్ళిపోయాను మా అత్తగారింటికి. వెళ్ళిపోతే వెంటనే మా ఇద్దరిని కాకినాడ పంపించేశారు బస్సు ఎక్కించి. కాకినాడలో వాళ్ళ పెదనాన్న ఎవరో ఒక పెద్ద పేరున్న ఆయన ఉన్నారు, అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంచి ఆ దరిదాపులకి ఎవరో రాలేరు అసలు. ఇక్కడ వీళ్ళంతా వెతికి చివరికి వీళ్ళంటి మీదకి వెళ్తే ఏమో నాకు తెలియదు, సంతకం పెట్టి ఇచ్చేసాడు కదా మా అబ్బాయి, మీ అమ్మాయికి మాకేం సంబంధం లేదని, మీ అమ్మాయి ఎక్కడికి వెళ్తే మాకెందుకని మా అత్తగారు వాళ్ళు ఇది చేస్తే మొత్తానికి వచ్చేసాము మేము. అక్కడి నుంచి ఒక వారం 10 రోజులు ఉన్నాం వాళ్ళ ఇంట్లో. తర్వాత చెన్నైలో వాళ్ళ మేనత్త ఎవరో ఉన్నారు ఆ మ్యూజికర్లో, అక్కడికి వెళ్ళిపోతాం మేము అని చెప్పేసి వచ్చేసాం. చెన్నై ఇద్దరం కలిసి నైట్ ఎప్పుడో ఏదో ట్రైన్ ఎక్కించారు వాళ్ళు. నైట్ వచ్చేసాం చెన్నైకి. వచ్చి ఆ మ్యూజికర్లో వాళ్ళ అత్తగారు మేనత్తగారు ఎవరో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట. ఎందుకు ఒప్పుకోలేదు? మీరు చిన్నపిల్లన్నా? ఎందుకు ఒప్పుకోలేదు? మీరు చిన్నపిల్ల లేదు అంటే క్యాస్ట్ వేరు, ఇంటర్ క్యాస్ట్. ఓకే ఓకే. మేము హిందూస్, వాళ్ళు క్రిస్టియన్స్. ఓకే ఓకే. అందుకని ఒప్పుకోలేదు వాళ్ళు. దాంతో ఇంకా గొడవలు అల్లర్లు, ఎంత అల్లర్లు అవ్వాలో అంత అల్లర్లు అయ్యి మొత్తానికి చెన్నై వెళ్ళిపోయాం మేము.